హలో! ఈరోజు మనం ఒక అత్యంత ఆసక్తికరమైన, బహుశా మన ఆలోచనా విధానాన్నే పూర్తిగా మార్చేసే ఒక టాపిక్ గురించి మాట్లాడుకోబోతున్నాం. అదేంటంటే, జిడ్డు కృష్ణమూర్తి గారి సిద్ధాంతాల ఆధారంగా అసలు మనం దేనికోసం బతుకుతున్నాం, నిజమైన టాలెంట్ అంటే ఏంటి, ఇలాంటి ఎన్నో ఆసక్తికరమైన విషయాలను ఈ విశ్లేషణలో డీకోడ్ చేద్దాం. సరే, ఇక ఏమాత్రం లేట్ చేయకుండా నేరుగా టాపిక్లోకి వెళ్ళిపోదాం. ముందుగా కృష్ణమూర్తిగారు చెప్పిన ఈ అద్భుతమైన కొటేషన్తో మొదలుపెడదాం. ఆయనేమన్నారంటే, లోపల అవినీతికి తావివ్వకండి, మీ టాలెంటేంటో మీరే కనుక్కోవాలి. అది మీకు ఎలాంటి విజయాన్ని తీసుకురాకపోయినా సరే దానికే కట్టుబడి ఉండాలి. ఎందుకంటే ఒకరోజు మనమంతా చనిపోయేవాళ్లమే. వినడానికి కొంచెం కఠినంగా అనిపించినా ఇది మన చర్చకొక పర్ఫెక్ట్ బేస్ లాగా పనిచేస్తుంది కదూ. అయితే ఇక్కడ మనందరినీ తొలిచేసే ఒక పెద్ద ప్రశ్న ఉంది. మనం నిజంగానే బతుకుతున్నామా, లేదా నిరంతర పోరాటం, దుఃఖం నిండిన ఒక చక్రంలో ఇరుక్కుపోయి దాన్నే జీవితం అని పిలుచుకుంటూ భ్రమపడుతున్నామా? ఈ ఉరుకులు పరుగుల మోడ్రన్ ఎలుకల పందెంలో అసలు జీవితమంటే ఏమిటో మనం పూర్తిగా మర్చిపోయామేమో అనిపిస్తుంది గదా. ఇదిగో ఇక్కడే మన మొదటి విభాగం మొదలవుతుంది, విజయం అనే భ్రమ. అంటే ఈ సమాజంలో స్టేటస్ కోసం మనుషులు ఎలా పాకులాడుతున్నారో ఇప్పుడు చూద్దాం. అసలు సక్సెస్ అంటే ఏంటి? చాలామంది సక్సెస్కి, హ్యాపీనెస్కి లింక్ పెడుతుంటారు గాని వాస్తవానికి విజయమంటే సంతోషం ఎంతమాత్రమూ కాదు. ఒకసారి గమనించండి, సమాజం ఎప్పుడూ నిజంగా సంతోషంగా ఉన్నవారి గురించి మాట్లాడదు. కేవలం డబ్బు సంపాదించిన వారి గురించి, సక్సెస్ అయిన వారి గురించే మాట్లాడుతుంది. దీనివల్ల ఏమవుతుందంటే, జనాలు ఆ సమాజం మెప్పు కోసం ఒక ఫేక్ ఇమేజ్ని క్రియేట్ చేసుకుంటారు. ఆ ఇమేజ్ కాస్త ఒక ఇనుప కంచెలా మారిపోయి చివరకు ఆ మనిషి అందులోనే శాశ్వతంగా బందీ అయిపోతాడు. ఇది ఎంత నిజమో కదా. ఇక రెండో విభాగం విషయానికొస్తే, అంతర్గత అవినీతి. మన ఆలోచనల్లో ఉండే ద్వంద్వ వైఖరి గురించి ఇప్పుడు మాట్లాడుకుందాం. జనరల్గా కరప్షన్ లేదా అవినీతి అనగానే మనకు రాజకీయాలు గుర్తొస్తాయి. కాని కృష్ణమూర్తిగారు చెప్పే అవినీతి వేరు. ఇది మనిషి హృదయంలో, ఆలోచనల్లో మొదలయ్యేది. పైకి మంచిగా నటిస్తూ లోపల స్వార్థంగా ప్రవర్తించడం, పైకి నవ్వుతూ లోపల జెలసీతో రగిలిపోవడం. ఈ హిపోక్రసీనే ఆయన అంతర్గత అవినీతి అని చెప్పారు. చూసారా, ఇది పాలిటిక్స్కు సంబంధించిన విషయం కాదు, పక్కాగా మన ఇన్నర్ క్యారెక్టర్కు సంబంధించిన విషయం. అసలు ఈ అవినీతి ప్రయాణం ఎలా సాగుతుందో ఇక్కడ చూడొచ్చు. స్టెప్ 1, మనిషి కేవలం డబ్బు, హోదా, పవర్ కోసం విపరీతంగా పాకులాడ్డం స్టార్ట్ చేస్తాడు. స్టెప్ 2, దానికోసం ఒక ఫేక్ రెస్పెక్ట్ పొందాలని తన న్యాచురల్ క్యారెక్టర్ని కోల్పోయి ఆర్టిఫిషియల్గా ప్రవర్తిస్తాడు. ఇక ఫైనల్ స్టెప్, ఆ ప్రయాణం తీవ్రమైన నైతిక, భావోద్వేగాల పతనానికి దారితీస్తుంది. ఇది చాలా భయపెట్టే ప్రాసెస్. దీన్ని మరింత క్లియర్గా అర్థం చేసుకోవడానికి మూల సమాచారంలో ఇచ్చిన ఒక స్ట్రాంగ్ ఎగ్జాంపుల్ని చూద్దాం. ఒక అవినీతిపరుడైన రాజకీయ నాయకుడి స్నేహం గురించి ఇందులో ఉంది. అతను తన లాభం కోసం జనాలను వాడుకుంటూ అబద్ధపు ఆశలు కల్పిస్తూ ఉంటాడు. అయితే అలాంటి వ్యక్తితో ఒక్కసారి షేక్ హ్యాండ్ ఇచ్చినా చాలు, మన పీస్ ఆఫ్ మైండ్ డిస్టర్బ్ అవుతుందని భావించి ఆ ఫ్రెండ్షిప్ని మొహమాటం లేకుండా వదిలేసిన సంఘటన ఇది. పవర్ కంటే, డబ్బు కంటే మన ఇన్నర్ పీస్ ఎంత ముఖ్యమో కదా. ఇప్పుడు మూడవ విభాగంలోకి వెళ్దాం, పోలిక అనే విషయం. ఎదుటివారితో పోల్చుకోవడం మన ప్రశాంతతను ఎలా నాశనం చేస్తుందో ఇక్కడ స్పష్టంగా కనిపిస్తుంది. ఉదాహరణకు, ఒక యూట్యూబర్కు 1,00,000 మంది సబ్స్క్రైబర్లు రావడమనేది నిజంగా చాలా గొప్ప విషయం. కానీ ఎప్పుడైతే దాన్ని 10 లక్షల సబ్స్క్రైబర్లున్న మరొక ఛానల్తో పోలుస్తామో ఆ ఒక్క క్షణంలోనే ఆ హ్యాపీనెస్ మొత్తం ఆవిరైపోయి వెంటనే బాధ స్టార్ట్ అవుతుంది. పోలిక అనేది మన సొంత అచీవ్మెంట్ని ఒక శాపంగా ఎలా మారుస్తుందో చెప్పడానికి ఇది బెస్ట్ ఎగ్జాంపుల్. సంపద అనే కాన్సెప్ట్ అసలు ఎంత విచిత్రమైనదో ఇక్కడ చూడండి. కనీస అవసరాలు తీరిన ప్రతి ఒక్కరూ రిచ్ కిందే లెక్క. కానీ అదే మనం ఒక సూపర్ స్టార్తోనో, బిలీనియర్తోనో పోల్చుకున్నప్పుడు సడన్గా పూరైపోతాం. అదే పోల్చుకోవడం పూర్తిగా మానేస్తే మళ్లీ మనం ధనవంతులమే. అంటే ఇక్కడ విషయమేంటంటే, సంపద అనేది మన మైండ్ సెట్లో, మనం చూసే దృష్టికోణంలోనే ఉంది. మనం ఎవ్వరితోనూ కంపేర్ చేసుకోనంతకాలం మనమంతా రిచ్ పీపుల్ లాంటి వాళ్లమే. ఇక 4వ విభాగానికి వస్తే, నేర్చుకోవడం వర్సెస్ గెలవడం. ఈ ఆధునిక సమాజంలో అసలు నేర్చుకోవడం అనే పదం అర్థం ఎలా మారిపోయిందో చూద్దాం. ఈ రోజుల్లో చదువు లేదా నేర్చుకోవడమంటే ఏంటి? సమాజం దృష్టిలో అయితే గెలవడం కోసం, ఫేమస్ అవ్వడం కోసం, డబ్బు సంపాదించడం కోసం నేర్చుకోవడం. కానీ నిజమైన ఫిలాసఫీ ఏంటంటే,
జీవితాన్ని అర్థం చేసుకోవడం కోసం, దానిలోని చిన్న చిన్న అందాలను ఆస్వాదించడం కోసం నేర్చుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్, ఎవరైనా మ్యూజిక్ నేర్చుకుంటున్నారంటే అది కేవలం ఎక్కడో పర్ఫామ్ చేసి గెలవడానికి మాత్రమే కానక్కర్లేదు. ఆ మ్యూజిక్లోని డెప్త్ని ఫీల్ అవ్వడానికి నేర్చుకోవచ్చు. దురదృష్టవశాత్తు ఈ అసలైన పర్పస్ని మనం ఎప్పుడో మర్చిపోయాం. ప్రతిరోజూ జనాలు ఎలాంటి అర్ధరహితమైన విషయాల వెనక పరిగెడుతున్నారో చూడండి. ఫేక్ స్టేటస్ కోసం పాకులాడటం, ఇతరులతో పోల్చుకుని గర్వపడటం, అందరికంటే తానే గొప్ప అని ఫీలవ్వడం, రెస్పెక్ట్ కావాలని డిమాండ్ చేయడం, కేవలం ఎదుటివారిని ఓడించడానికే ఆర్గ్యూ చేయడం. ఇలాంటి వాటికోసమే కదా వయస్సు మీదపడి శరీరం సహకరించని టైం వచ్చేవరకు ఈ వేస్ట్ పనుల కోసమే మన శక్తినంతా ధారబోస్తూ అలిసిపోతున్నాం. అందుకే ఈ కొటేషన్ని మనం ఎప్పటికీ గుర్తుపెట్టుకోవాలి. వినయం అనగా శబ్దం లేని మేధస్సు. అసలు ఎంత పవర్ఫుల్ కోటండి ఇది. మన సొసైటీలో ఎవరైనా సైలెంట్గా ప్రశాంతంగా ఉంటే వాళ్ళను వీక్ అనుకుంటారు. ఎప్పుడు అరుస్తూ పోట్లాడుతూ ఉంటే వాళ్లే స్ట్రాంగ్ అనుకుంటారు. కానీ రియాలిటీలో ప్రశాంతంగా ఉండటం, హంబుల్గా ఉండటం అనేది అత్యున్నతమైన మేధస్సుకు అసలైన నిదర్శనం. సరే, మరి దీనికంతటికీ సొల్యూషన్ ఏంటి? అదే ఈ 5వ విభాగం, నిజమైన నైపుణ్యాన్ని కనుక్కోవడం, ఆ ప్రాసెస్లో ప్రశాంతతను వెతుక్కోవడం. మనం స్టార్టింగ్లో అనుకున్న ఆ పవర్ఫుల్ కొటేషన్ని మళ్ళీ ఒక్కసారి గుర్తుచేసుకుందాం. మీ సొంత టాలెంట్ని మీరు కనుక్కోవాలి. దానికి ఎటువంటి పేరు ప్రఖ్యాతులు రాకపోయినా సరే దానికే కట్టుబడి ఉండాలి. ఈ ఒక్క మాటలో ఎంత డెప్తుందో ఆలోచించండి. జీవితమంటే మనం చేసే పనిని ఎంజాయ్ చేయడంలోనే ఉంటుంది కానీ పబ్లిక్ అటెన్షన్లోనో రికగ్నిషన్లోనో అస్సలు లేదు. దీనికి చాలా సింపుల్ అండ్ ప్రాక్టికల్ ఎగ్జాంపుల్ ఒకటి చూద్దాం. ఒకవైపు ఎప్పటికైనా సెలబ్రిటీ అయిపోవాలని, 10 మంది చప్పట్లు కొట్టాలని తపనపడే ఒక ఆర్టిఫిషియల్ లైఫ్. దానికి ఆపోజిట్గా వంట చేయడం లాంటి ఒక స్కిల్ని పర్ఫెక్ట్గా నేర్చుకోవడం తీసుకోండి. పెద్ద పెద్ద మాటలు చెప్పే బదులు ఒక 3 గంటలు కిచెన్లోకి వెళ్లి వంట చేస్తే ఆ రుచే మన టాలెంట్ ఏంటో సైలెంట్గా ప్రూఫ్ చేస్తుంది. దీనికి పబ్లిసిటీ అక్కర్లేదు, డబ్బా కొట్టుకోనక్కర్లేదు. నిజమైన టాలెంట్ తనకి తానే రెస్పెక్ట్ తెచ్చుకుంటుంది. ఈ పాయింట్ని ఇంకాస్త బాగా కనెక్ట్ చేయడానికి ఇక్కడొక ఇంట్రెస్టింగ్ పర్సనల్ గోల్ గురించి చెప్పబడింది. ఎలాంటి ఏఐ టూల్స్ వాడకుండా, షార్ట్కట్స్ తీసుకోకుండా పూర్తిగా జీరో నుండి ఒక ఇంగ్లీష్ నవల రాయాలి అన్నది ఆ గోల్. ఇంగ్లీష్ మీద పెద్దగా పట్టు లేకపోయినా తప్పులు చేస్తూ, కష్టపడుతూ ఆ భాష అందాన్ని ఫీలవ్వాలనే ప్యాషన్ ఇందులో కనిపిస్తుంది. సక్సెస్ కోసం ఈజీవేస్ వెతక్కుండా ఆ పనిలోని పెయిన్ని, జాయ్ని ఒకేలా ఫీలవ్వడమే నిజమైన టాలెంట్కి కట్టుబడి ఉండటం అంటే. ఫైనల్గా మనం జీర్ణించుకోవాల్సిన ఒక అల్టిమేట్ రియాలిటీ ఇది. మనమందరం ఒకరోజు చనిపోయేవాళ్లమే. బతికి నన్నాళ్లు చుట్టూ జరుగుతున్న ఈ చెత్తతో కలిసి బతకకండి. అవును, మరణం తథ్యం. రేపు మనం పోయేటప్పుడు ఈ ఆస్తులు, ఈ ఇమేజ్, ఈ ఫాలోవర్లు ఏవీ మనతో రావు కదా. ఈ కఠినమైన వాస్తవం ఎప్పుడూ మన మైండ్లో రన్ అవుతూనే ఉండాలి. ఇక ఈ విశ్లేషణ ముగించే ముందు ఒక స్ట్రాంగ్ క్వశ్చన్తో ఎండ్ చేద్దాం. మనకున్న ఈ చాలా లిమిటెడ్ టైంని ఎవరికోసమో ఒక ఫేక్ ఇమేజ్ని క్రియేట్ చేసుకోవడానికి వేస్ట్ చేస్తామా? లేదా నిజమైన ప్రశాంతతను ఇచ్చే ఒక స్కిల్ని డెవలప్ చేసుకోవడానికి వాడతామా? అసలు మనుషులుగా మనం దేనికోసం బతుకుతున్నాం? మన ఇన్నర్ పీస్ కోసమా? లేక ఈ సొసైటీ క్రియేట్ చేసిన భ్రమల కోసమా? ఒక్కసారి డీప్గా ఆలోచించండి. ఈ విశ్లేషణ మీ ఆలోచనలకి ఒక కొత్త పర్స్పెక్టివ్ని ఇచ్చిందని అనుకుంటున్నాను. మళ్ళీ కలుద్దాం.